మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ ఏపీ న్యూ సిలబస్ 2024-25 నుంచి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఎస్సీఈఆర్టీ వారు ప్రిపేర్ చేసినటువంటి ఫస్ట్ మోడల్ పేపర్లో సెక్షన్స్ 1 and 2 విత్ కంప్లీట్ సొల్యూషన్స్ మనం నేర్చుకుందాం. అంటే ప్రాబ్లమ్స్ 1 to 20 పేపర్లో ఉన్నటువంటి 1 to 20 ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ని తెలుగు వివరణతో ఇప్పుడు మనం చూద్దాం. మోడల్ పేపర్ ఫస్ట్ ప్రాబ్లం 1 మార్క్లో ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 6, 20. సో 2 నెంబర్స్కి మనకి ఎల్సిఎం చేయమని ఇవ్వబడింది. అప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఎలా చేస్తామో ఒకసారి ఇక్కడ సొల్యూషన్ చూసినట్లయితే ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి నెంబరు 6ని మనం ప్రైమ్స్గా విడగొడితే 2 3s are 6. సో 6 కెన్ బి రిటన్ యాజ్ 2 into 3. నెక్స్ట్ 20 అనేటువంటి నెంబర్ని తీసుకుని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో 2 టేబుల్ 10 times, again 2 table 5 times. So 20 can be written as 2 square into 5. బికాజ్ ఇక్కడ చూడండి 2 into 2 వచ్చింది కనుక 2 స్క్వేర్గా చెప్పవచ్చు. ఇప్పుడు రెండింటిని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఎల్సిఎం అంటే ఏమిటి అనేది ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఎల్సిఎం ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. అంటే మనకి ఇచ్చిన నెంబర్స్లో ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ని తీసుకుని దాని యొక్క గ్రేటెస్ట్ పవర్ని తీసుకుని మనం మల్టిప్లై చేయాల్సి ఉంది. సో ఇక్కడ ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే చూడండి 2, 3 and 5 3 రకాల ప్రైమ్ ఫ్యాక్టర్స్ మన దగ్గర ఉన్నాయి. సో వీ కెన్ రైట్ 2 into 3 into 5 రాసుకుంటాం. బట్ ఇక్కడ పవర్స్ విషయంలో గ్రేటెస్ట్ తీసుకోవాలి. 2కి హైయెస్ట్ పవర్ ఇక్కడ స్క్వేర్ ఉంది, సో స్క్వేర్ వస్తుంది. 3కి 5కి 1 మాత్రమే ఉన్నాయి. సో 2 square into 3 into 5. సో 2 square equal to 4, 4 3s are 12, 12 5s are 60. సో ఎల్సిఎం ఆఫ్ 6 and 20 ఈక్వల్ టు 60గా మనం చెప్పవచ్చు. దీంతో మనకి ఫస్ట్ ప్రాబ్లం పూర్తయింది. ఇక నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. ప్రాబ్లం 2. అసర్షన్ ద పోలినామియల్ x cube minus 2x square minus 7x minus 12 is a cubic polynomial. Reason because the degree of polynomial is 3. So this is multiple choice question. Options: both assertion and reason are true, reason is supporting the assertion. Both assertion and reason are true, but reason is not supporting the assertion. Assertion is true, but the reason is false. And finally, assertion is false, but the reason is true. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్కి ఈ రీజన్ కరెక్టా కాదా రెండు మ్యాచ్ అవుతాయనేది మనం చెప్పాలి. సో ఇక్కడ మనకి క్యూబిక్ పోలినామియల్ ఇవ్వబడింది. డిగ్రీ 3 అయితే దాన్ని మనం క్యూబిక్ పోలినామియల్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఈ పోలినామియల్లో డిగ్రీ 3 హైయెస్ట్ పవర్ 3 ఉంది. సో ఇక్కడ రీజన్ కూడా సేమ్ ఇవ్వబడింది కనుక ఈ రెండు ట్రూయే. ఈ రీజన్ అనేది దీన్ని సపోర్ట్ చేస్తుంది. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ, రీజన్ ఈజ్ సపోర్టింగ్ ద అసర్షన్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆప్షన్ ఏ అనే దాన్ని మనం మెన్షన్ చేయవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్లో మనం ఆప్షన్ ఏ పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కెన్ బి రిప్రజెంటెడ్ గ్రాఫికల్లీ ఈజ్ డాష్. సో ఇక్కడ మనకి థర్డ్ చాప్టర్లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అబ్జర్వ్ చేస్తే ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ యొక్క జనరల్ ఫామ్ తీసుకుని దాన్ని గ్రాఫికల్గా చూపిస్తే పాయింట్స్ రూపంలో ఎక్స్వైల్ని అది ఒక స్ట్రైట్ లైన్ చూపిస్తుందని ఆల్రెడీ మనం నేర్చుకుంటాం. సో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0 గ్రాఫికల్లీ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. ఇది మనం థర్డ్ చాప్టర్లో నేర్చుకునేటువంటి కాన్సెప్ట్. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ జనరల్ ఫామ్ ఇదే కాబట్టి ఇప్పుడు మనం దీని యొక్క ఆన్సర్గా స్ట్రైట్ లైన్ అనే దాన్ని మెన్షన్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ మ్యాచింగ్ టెస్ట్ రూపంలో ఇవ్వబడింది. nth టర్మ్ ఆఫ్ ఏపీ ఏ ప్లస్ డి అండ్ సో ఆన్. నెక్స్ట్ క్వశ్చన్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ హూజ్ ఫస్ట్ టర్మ్ ఏ అండ్ లాస్ట్ టర్మ్ ఎల్. అండ్ నెక్స్ట్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ. సో ఈ 3 క్వశ్చన్స్కి కూడా మనకి ఆన్సర్గా ఈ PQR రూపంలో 3 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. సో దేనికి ఏది కరెక్ట్ మ్యాచ్ అవుతుందో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ చూసి మనం పెట్టాలి. సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లోని ఫార్ములాస్ కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d అండ్ సో ఆన్ అనేటువంటి అర్థమెటిక్లో nth టర్మ్కి ఫార్ములా మనం వీటిలో అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ n-1 ఇంటూ డి అనేది అవుతుంది. సో ఏ ప్లస్ n-1 ఇంటూ డి కాబట్టి క్యూ ఆప్షన్ అనేది దీనికి సూట్ అవుతుంది. సో ముందుగా మనం ఇక్కడది ఫిల్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ నెంబర్ క్యూ అవుతుంది. ఇక సెకండ్ చూస్తే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ హూజ్ ఫస్ట్ టర్మ్ ఏ అండ్ లాస్ట్ టర్మ్ ఎల్. ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ తెలిసినప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. సో ఆర్ అనేది
దీనికి మనకి సూటబుల్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో మనం ఆర్ రాసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఏపీ. ఈ రెండు కూడా సేమ్ ఫార్ములాసే, బట్ ఎల్ యూజ్ చేయకుండా జనరల్ ఫార్ములాగా మనం రాస్తే n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి అని ఆల్రెడీ చెప్పుకుంటాం. సో ఇది ఇక్కడ పీని సూచిస్తుంది కాబట్టి ఇది పి. అయితే మనం ఇక్కడ మల్టిపుల్ చాయిస్గా మెన్షన్ చేయాలి కాబట్టి మల్టిపుల్ చాయిస్గా చూస్తే 1కి క్యూ, 2కి ఆర్, 3కి పి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, పిక్యూఆర్ కాంబినేషన్ ఉంది. క్యూఆర్పి అనే కాంబినేషన్ ఎక్కడైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ థర్డ్ వన్ సి చూస్తే 1కి క్యూ, 2కి పి, 3కి ఆర్ ఉంది. అలాగే లాస్ట్ చూస్తే 1కి క్యూ, 2కి ఆర్, 3కి పి. అంటే ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ కనుక ఈ మ్యాచింగ్ టెస్ట్కి ఇక్కడ మనం రాయాల్సింది ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. స్టేట్మెంట్ 1. If two triangles are similar, then their corresponding sides are proportional. Next, statement 2. If two triangles have proportional corresponding sides, then they are similar. So, ikkada multiple choice lo ichina options. Option A, both statement 1 and 2 are true. B, statement 1 is true, but statement 2 is false. Option C, statement 1 is false, but statement 2 is true. And option D, both statements 1 and 2 are false. సో ఈ రెండు స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేసి వీటిలో ఏది ట్రూ ఏది ఫాల్సో మనం డిసైడ్ చేస్తే ఏది కరెక్ట్ ఆప్షన్ మనం పెట్టవచ్చు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టూ ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉండడానికి సంబంధించినటువంటి కండిషన్ ఇక్కడ మెన్షన్ చేయబడింది. సపోజ్ మనం నేర్చుకునేటువంటి సిమిలారిటీ కండిషన్స్ని ఒకసారి తీసుకుంటే, ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అంటే ఒకవేళ ఈ రెండు ట్రయాంగిల్స్ కనుక సిమిలర్ అయినట్లయితే వీటి సైజెస్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ సిమిలారిటీకి సంబంధించిన ఒక కండిషన్ ఏమిటి, మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవడంతో పాటు కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉండాలి. దాన్నే మనం ప్రపోర్షనల్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అనుకుంటే ఈ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయనేది ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ అంటే ఈ రెండిట్లో ఏది ఫాలో అయినప్పటికీ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. ఈ రెండిట్లో కూడా మనం ఎస్ఎస్ఎస్ మనకి సిమిలారిటీ రూల్గా మనం చెప్పుకుంటాం. ఎస్ఎస్ఎస్ రూల్ దేని తెలియజేస్తుంది, రెండు ట్రయాంగిల్స్లో ఉన్నటువంటి కరస్పాండింగ్ సైడ్స్ అన్నీ కనుక సేమ్ రేషియోలో ఉంటే అవి సిమిలర్ అవుతాయి. సో మనకి సిమిలర్ అవ్వాలంటే సైడ్స్ అన్నీ సేమ్ రేషియోలో ఉండాలి, అంటే స్టేట్మెంట్ 1 కరెక్టే. సైడ్స్ అన్నీ కనుక సేమ్ ప్రపోర్షనల్గా ఉంటే అవి సిమిలర్ అవుతాయనేటువంటి స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే. అంటే ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే ఉన్నాయి కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ ట్రూ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనం సూటబుల్గా పెట్టవలసింది ఏంటంటే ఒక ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అని తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 6. The angle of depression of a ship from the top of a lighthouse is 45 degrees. If the height of the lighthouse is 50 meters, the distance of the ship from the lighthouse is. సో ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలోని ప్రాబ్లమ్ని మనకి ఇవ్వడం జరిగింది. సో దీని ఆన్సర్ని మనం రఫ్గా సులువుగా వేయగలిగినప్పటికీ పూర్తి సొల్యూషన్ మనం చూద్దాం. సో దీని ముందు మనం పిక్చర్ రూపంలో రిప్రజెంట్ చేస్తే ఒక లైట్ హౌస్ అనేది ఉంది. ఆ లైట్ హౌస్ యొక్క హైట్ మనకి 50 మీటర్స్ ఉంది. దాని పైభాగం నుంచి ఒక షిప్ని క్రింది వైపుగా అంటే మనం డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే క్రిందికి చూస్తున్నప్పుడు చేసే యాంగిల్ మనకి ఇవ్వబడింది. సో ముందుగా మనం లైట్ హౌస్ అనే దాని బదులుగా వెర్టికల్గా ఒక లైన్ని ఇక్కడ తీసుకుందాం. సపోజ్ దీన్ని ఏబి అనేటువంటి నేమ్స్ మనం ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది లైట్ హౌస్ అనుకోండి, దాని యొక్క హైట్ 50 మీటర్స్ అని ఇవ్వబడింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఏ దగ్గర నుంచి మనం ఒక షిప్ని చూస్తున్నప్పుడు 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుందని ఇవ్వబడ్డాయి కాబట్టి ఈ లైట్ హౌస్ నుంచి కొంత డిస్టెన్స్లో ఒక షిప్ ఉంది. సో ఇక్కడ ఈ లైట్ హౌస్ అడుగు భాగం నుంచి కొంత డిస్టెన్స్లో మనం షిప్ని తీసుకుందాం. సో ఈ విధంగా సమ్ డిస్టెన్స్లో ఈ ప్లేస్లో ఒక షిప్ ఉంది అనుకోండి, దాన్ని నేను ఎస్ అనేటువంటి లెటర్తో ఇక్కడ సూచిస్తున్నాను. సో ఇక్కడ ఎస్ అనేది షిప్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఈ లైట్ హౌస్ నుంచి షిప్ని చూడడం అంటే టాప్ నుంచి మనం అక్కడ ఒక హారిజంటల్ గీచి అక్కడ నుంచి ఈ షిప్ ఉన్న పొజిషన్ కలిపితే వచ్చేటువంటి లైన్ ఎంత యాంగిల్ చేస్తుందో మనకి ఇవ్వబడింది. సో ఇది మనం కనుక జాయిన్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. టోటల్గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఈ ఏ దగ్గర నుంచి ఎస్ని చూస్తున్నప్పుడు చేసే యాంగిల్ అంటే మనం ఏ దగ్గర ఒక హారిజంటల్ తీసుకున్నప్పుడు అంటే ఈ విధంగా ఏ నుంచి ఒక హారిజంటల్ లైన్ ఈ విధంగా ఏసీ అనుకుంటే సో ఈ సిఏఎస్ని మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఎందువల్ల అంటే ఈ యాంగిల్ కాదు, హారిజంటల్తో లైన్ ఆఫ్ సైడ్ చేసే యాంగిల్ కాబట్టి మనకి ఈ ప్లేస్లో 45 డిగ్రీస్ చేస్తుందని ప్రాబ్లంలో ఇవ్వబడింది. ఇదే ఈ 45 డిగ్రీస్ని మనం ఏసీ బిఎస్ ప్యారలల్ కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్గా ఇక్కడ రాసుకోవచ్చు. అంటే ఏ నుంచి ఎస్ని చూసినప్పుడు చేసేటువంటి డిప్రెషన్ యాంగిలే
ఎస్ నుంచి ఏని చూసేటప్పుడు చేస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది కాబట్టి ఈ ఎస్ ప్లేస్లో మనకి 45 డిగ్రీస్గా మనం చెప్పవచ్చు. సో ఇది పిక్చర్లో ఉన్నటువంటి విషయం. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ డిస్టెన్స్ ఆఫ్ ద షిప్ ఫ్రమ్ ద లైట్ హౌస్ అంటే ఈ ఎస్కి ఈ ఏబికి మధ్య డిస్టెన్స్ అంటే ఈ బిఎస్ అనేటువంటిది మనం కనుక్కోవాల్సి ఉంది. సో టోటల్గా ఈ పిక్చర్లో 45 డిగ్రీస్ అనేటువంటి యాంగిల్, దాని ఆపోజిట్ సైడ్ మనకి తెలుసు, అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి. ఇది 1 మార్క్ అయినప్పటికీ పూర్తి సొల్యూషన్ ఇచ్చా మనం అంత సొల్యూషన్ చూపిద్దాం. దీనిలో ముందుగా ఉన్న మ్యాటర్ను రాసుకుంటే లైట్ హౌస్ యొక్క హైట్ మనం ఏబీగా తీసుకున్నాం, అది 50 మీటర్స్కి సమానం. సో హైట్ ఆఫ్ ద లైట్ హౌస్ ఏబీ ఈక్వల్ టు 50 మీటర్స్. ఇక నెక్స్ట్ షిప్ యొక్క పొజిషన్ ని మనం ఎస్ గా తీసుకున్నాం. సో లెట్ ద పొజిషన్ ఆఫ్ ద షిప్ బి ఎస్ అని చెప్పి రాసాం. ఇప్పుడు ఈ ఎస్ ని చూసేటప్పుడు చేసేటువంటి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ దీన్ని మనం సిఏఎస్ యాంగిల్ గా చూపించాం కాబట్టి ఆ విషయాన్ని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ యాంగిల్ సిఏఎస్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఇప్పుడు ఇదే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ని ట్రయాంగిల్ లోపలికి వచ్చే విధంగా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ గా మార్చి రాస్తాం, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ తో. సో దీన్ని మనం ఏ యాంగిల్ గా పిలుస్తాం, బిఎస్ఏ అంటాం. సో ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ గా మార్చితే యాంగిల్ బిఎస్ఏ ఈక్వల్ టు 45 డిగ్రీస్. సో టోటల్లీ ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ అయింది, బికాస్ ఇక్కడ మనకి బి దగ్గర 90 డిగ్రీస్ ఉంటుందని మనం ఈజీగానే చెప్పవచ్చు. ఎందువల్లంటే ఒక లైట్ హౌస్ అనేది ఎప్పుడు కూడా భూమికి వెర్టికల్ గా ఉందని మనం భావిస్తాం కాబట్టి. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి 90 కాకుండా ఉన్న ఒక యాంగిల్ 45 ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ ని బేస్ చేసుకుని మనం ట్రిగనామెట్రిక్ రేషియో ఇప్పుడు ఉపయోగిద్దాం. సో ఫ్రమ్ రైట్ ట్రయాంగిల్ ఏబిఎస్, ఈ ట్రయాంగిల్ ఏబిఎస్ అనేటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుండి ఇక్కడ ఉన్న 45 డిగ్రీస్ కి tan అనేటువంటి ట్రిగనామెట్రిక్ రేషియోని మనం అప్లై చేద్దాం. సో tan 45 డిగ్రీస్ ఈక్వల్ టు యాక్చువల్ గా ట్రయాంగిల్ లో మనకి tan 45 ఏ విధంగా రాస్తాం, ఆపోజిట్ సైడ్ టు థీటా బై అడ్జసెంట్ సైడ్ టు థీటా ప్రకారం 45 కి ఆపోజిట్ సైడ్ ఏబి అయితే అడ్జసెంట్ మనకి బిఎస్ అవుతుంది. సో tan 45 మీన్స్ ఏబి బై బిఎస్. బట్ వీ నో దట్ tan 45 అనేది వాల్యూ ఆల్రెడీ 1 అని మనకు తెలుసు. సో ఇది మొత్తం కూడా 1 కి ఈక్వల్ అవుతుంది. సో ఇందులో మనకి ఏబి ఆల్రెడీ 50 మీటర్స్ అని ఐడియా ఉంది, ఓన్లీ బిఎస్ తెలియదు కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో ఏబి ప్లేస్ లో 50 రాసుకుంటే 50 బై బిఎస్ ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఈ బైలో ఉన్న బిఎస్ రైట్ సైడ్ కి ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఇంటూ అవుతుంది కనుక సో 1 ఇంటూ బిఎస్, సో ఇట్ ఈస్ బిఎస్. సో బిఎస్ అనేటువంటి డిస్టెన్స్ మనకి 50కి సమానంగా వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంతైతే లైట్ హౌస్ హైట్ ఉందో అంతే డిస్టెన్స్ లో ఇది ఉందని చెప్పొచ్చు, అందుకే ఇక్కడ 45 డిగ్రీస్ వచ్చింది. సో మనం ఇక్కడ టోటల్ గా రాయగలిగిన ఆన్సర్ ఏమిటి ఫైనల్ గా ఈ సొల్యూషన్ వల్ల అంటే బిఎస్ వాల్యూ మనకి 50 మీటర్స్ అని మనం మెన్షన్ చేయవచ్చు. సో ఈ విధంగా 45 డిగ్రీస్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే దాని ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ ఈక్వల్ అవుతాయనే కాన్సెప్ట్ వల్ల కూడా ఈజీగా మనం ఈ బిట్ ని పూర్తి చేయవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్, హౌ మెనీ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్. సో ఒక సర్కిల్కి ఎక్స్టర్నల్ బాహ్యంగా ఉన్నటువంటి ఒక పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ మనం గీయగలం. సో దీన్ని మనం చెక్ చేయడానికి ఒక సర్కిల్ని తీసుకుని దీంట్లో ఇది సెంటర్ అనుకుంటే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ పి అనే దాన్ని మనం తీసుకున్నట్లయితే అంటే సర్కిల్కి అవుట్ సైడ్ ఏదైనా పాయింట్ తీసుకున్నట్లయితే ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలుగుతాము అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఈ పి నుంచి సర్కిల్కి ఉన్నటువంటి ఈ రెండు భాగాల్లో రెండు వైపులా కూడా ఉదాహరణకి పై భాగంలో అడుగు భాగంలో కూడా మనం ఒక్కొక్క టాంజెంట్ని పైన అడుగున గీయగలుగుతాం. ఎందుకంటే ఒకటి టాంజెంట్ అయినట్లయితే మరొకటి అదే సైడ్ మనకి టాంజెంట్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో వాటిని మనం ఒకసారి రఫ్గా డ్రా చేసి చూసినట్లయితే ఈ విధంగా పి నుంచి రెండు వైపులా కూడా అంటే ఆ సర్కిల్ షేప్ ఎటు చూసినా సిమెట్రిక్గా ఉంటుంది కాబట్టి పీని ఏ పొజిషన్లో తీసుకున్నప్పటికీ కూడా దాని నుంచి రెండు సైడ్స్ రెండు టాంజెంట్స్ మనం గీయగలుగుతాం. సో మనం దీనికి కన్క్లూజన్గా ఏం రాయవచ్చు, వీ కెన్ డ్రా 2 టాంజెంట్స్. సో 2 టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్. సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ ఉన్నట్లయితే దాని నుంచి 2 టాంజెంట్స్ మనం డ్రా చేయగలుగుతాం. టాంజెంట్ అంటే ఓన్లీ సర్కిల్ని ఒక పాయింట్ దగ్గరే మనకి టచ్ చేయాలనేది మనకి తెలిసిన విషయమే. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, డ్రా ఏ హెమిస్ఫియర్ రెస్టింగ్ ఆన్ ద బేస్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ బోత్ హ్యావింగ్ సేమ్ బేస్ రేడియస్ ఆర్. సో ఇక్కడ 2 షేప్స్ మనకి హెమిస్ఫియర్ అండ్ రైట్ సర్క్యులర్ కోన్ ఈ రెండింటిని తీసుకుని హెమిస్ఫియర్ అనేది రెస్టింగ్ ఆన్ ద బేస్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్, కోన్ యొక్క బేస్ పైన హెమిస్ఫియర్ ఉండే విధంగా మనం డ్రా చేయమని ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ రెండు షేప్స్ని కూడా మనం ఎలా ఉంటాయనేది గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి హెమిస్ఫియర్ని సూచిస్తుంది. సో హెమిస్ఫియర్ యొక్క రేడియస్ అన్నప్పుడు మనకి ఈ పై భాగంలో వచ్చే ఒక సర్కిల్ షేప్ ఏదైతే ఉంటుందో దాని రేడియస్ మనం తీసుకుంటాం.
ఇన్ ద సేమ్ వే విడిగా చూస్తే రైట్ సర్క్యులర్ కోన్ అన్నప్పుడు మనకి ఈ ఆకారం ఉంటుంది. సో ఆ కోన్ ఇలా ఇన్వర్ట్ చేస్తే ఈ షేప్ మనకు వస్తుంది. ఇలా ఒక రైట్ సర్క్యులర్ కోన్ని తీసుకుని దానిపైన హెమిస్ఫియర్ చూడండి, హెమిస్ఫియర్ రెస్టింగ్ ఆన్ ద బేస్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ కాబట్టి దీనిపైన వచ్చే విధంగా చేసినట్లయితే మనకి ఏ ఆకారం వస్తుందో మనం గమనించవచ్చు. సో ఈ విధంగా కోన్ పైన హెమిస్ఫియర్ బోర్లించినట్లుగా ఈ షేప్ని మనం రాయవచ్చు. ఇక్కడ ఈ రెండిటికి కూడా మనకి సేమ్ బేస్ రేడియస్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఆర్ ఎంతైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఈ కోన్లో అడుగు భాగం బేస్లో కూడా సేమ్ ఆర్ మనకు ఉన్నప్పుడు సో ఈ విధమైన షేప్ ఫామ్ అవుతుందని మనం చెప్పవచ్చు. సో కాంబినేషన్ ఆఫ్ హెమిస్ఫియర్ అండ్ కోను పిక్చర్ మాత్రం ఇక్కడ గీమని అడగడం జరిగింది, అది ఈ విధంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్, if probability of E equal to 0.3, what is the probability P of E bar? సో ఇక్కడ ప్రాబబిలిటీ ఒక ఈవెంట్కి ఈ బార్ అంటే నాట్ ఈ, ఆ ఈవెంట్కి ఆపోజిట్ ఈవెంట్కి రెండింటి మధ్య రిలేషన్ తెలిస్తే ఇది మనం ఈజీగా చేయవచ్చు. సో వీ నో దట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఎన్ ఈవెంట్ అంటే P of E bar షుడ్ బి ఈక్వల్ టు 1. అంటే ఎప్పుడైనా ఒక ప్రాబబిలిటీని దాని ఆపోజిట్ ప్రాబబిలిటీని కలిపితే మనకి 1 అవ్వాలి, అంటే దాని కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంతా మీ రెండింటిని కూడా. సో దీని ప్రకారం చూస్తే ఇక్కడ P of E మనకి 0.3 ఇవ్వబడింది కాబట్టి దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటే 0.3 ప్లస్ P of E bar షుడ్ బి ఈక్వల్ టు 1. సో ఇప్పుడు P of E bar కనుక్కోవడానికి 0.3ని మనం రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 1 మైనస్ 0.3 అవుతుంది. సో 1లోంచి 0.3 మనం మెన్షన్ తీసినట్లయితే చూడండి 1.0 0.3 ఈ విధంగా మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి కాబట్టి 10లోంచి 3 ఇక్కడ 7 కనుక సో వి గాట్ 0.7. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ అనేది 0.7గా మనం చెప్పవచ్చు. సో దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 9. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు మనం చూద్దాం. Next problem, 0 of the polynomial x square minus 4x plus 4 is. So it is a multiple choice question. The options are 1, 2, 3 and 4. So we have to find 0 of the polynomial of x square minus 4x plus 4. So x square minus 4x plus 4 అనే polynomial మనం 0కి ఈక్వల్ చేస్తే x వాల్యూ ఏదైతే దీనికి ఇక్కడ 0 వస్తుందో మనం కనుక్కోవాలి. ఇది ఆప్షన్స్ బేస్ చేసుకుని చేయవచ్చు లేదా ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ ద్వారా కానీ. దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇది x స్క్వేర్ ఉంటే ఇక్కడ 4 2 స్క్వేర్ రూపంలో ఉంది, అంటే ఇక్కడ a స్క్వేర్ అండ్ b స్క్వేర్ రూపంలో ఉంది కనుక మిడిల్లో అది 2ab గా రాయగలిగినా కానీ దీన్ని a - b హోల్ స్క్వేర్ గా రాయవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో మనం x స్క్వేర్ మైనస్ చూడండి మిడిల్లో ఉన్న 4x ని 2x ఇంటూ 2 గా మనం రాసుకున్నట్లయితే 4ని 2 స్క్వేర్ గా రాసుకోవచ్చు. టోటల్ గా ఇప్పుడు ఇది a - b హోల్ స్క్వేర్ పోలింది చూడండి, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. లేదా ఫ్యాక్టర్స్ విడగొట్టినప్పటికీ దీన్ని 2x అనే రెండు పదాలుగా మనం స్ప్లిట్ చేయవచ్చు. సో ఈ మొత్తం కూడా ఇప్పుడు మనకి దేనికి ఈక్వల్ గా ఉంది, a - b హోల్ స్క్వేర్. సో x - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటంటే రివర్స్ గా a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ గా ఉన్నటువంటి ఫార్మేట్ ని a - b హోల్ స్క్వేర్ గా రాసాం. సో a - b హోల్ స్క్వేర్ 0 అయినప్పుడు ఈ స్క్వేర్ వైపు వస్తే రూట్ అవుతుంది కనుక ఓన్లీ x - 2 వాల్యూ కూడా రూట్ ఆఫ్ 0 అవుతుంది. సో రూట్ ఆఫ్ 0 ఈజ్ ఆల్వేస్ 0, దీనికి ఇంకా ప్లస్ ఆర్ మైనస్ కూడా ఉండవు. సో x - 2 0 కావాలంటే ఈ -2ని మనం రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే x వాల్యూ 2 అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఆప్షన్ బి కరెక్ట్ అని మనం చెప్పవచ్చు. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ 10th బిట్. ఇక నెక్స్ట్ బిట్ ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ బిట్ నెంబర్ 11, if tan x degrees equal to 1 then what is the value of x degrees? సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రూపంలో ఇవ్వబడింది. ఆప్షన్స్ 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. సో మనకి tan అనేటువంటి టాంజెంట్ వాల్యూస్ లో మనం టేబుల్ స్టడీ చేస్తే 1 వచ్చేటువంటి వాల్యూ ఏది అన్నప్పుడు ఆల్రెడీ మనం tan 45 degrees ఈక్వల్ టు 1 అని చెప్పి మనం నేర్చుకుంటాం. ఎందువల్లంటే 0, 30, 45, 60, 90కి మనం టేబుల్ స్టడీ చేస్తాం. దాని ప్రకారం మనకి tan 45 1 కనుక దీనికి డైరెక్ట్ గా ఆప్షన్ బి అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక 1 మార్క్ లోని లాస్ట్ బిట్ ఇప్పుడు మనం చూద్దాం. సో బిట్ నెంబర్ 12, if the roots of quadratic equation ax square plus bx plus c equals 0, a not equals 0 are alpha and beta, then what is the value of alpha plus beta? సో ఇక్కడ కూడా మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇవ్వబడింది. -b/a, b/a, c/a and -c/a. మనకి క్వాడ్రాటిక్ పోలినామియల్ కి సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అనేది మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే -b/a అని ఆల్రెడీ నేర్చుకుంటాం. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ మనకి ఏ అవుతుంది. సో 12కి
ఏ ఆప్షన్ని కరెక్ట్గా పెట్టవచ్చు. సో దీంతో మనకి 1 మార్క్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ వరుసగా చూద్దాం. 2 మార్క్స్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 30. Find the surface area of a cuboid of dimensions 15 cm, 10 cm and 3.5 cm. సో క్యూబాయిడ్ షేప్ తీసుకుని దాని యొక్క డైమెన్షన్స్ ఈ 3 ఇస్తే సర్ఫేస్ ఏరియా అనేది మనం కనుక్కోవాలి. సో ఒక క్యూబాయిడ్ షేప్ ఏ విధంగా మనం చూపించినట్లయితే లెంత్, విడ్త్ ఆర్ బ్రెడ్త్ అండ్ హైట్, ఇలా 3 డైమెన్షన్స్ ఉంటాయని మనకు తెలుసు. సో ఈ మూడింటిని కూడా ముందుగా LBH అని చెప్పి మనం మెన్షన్ చేద్దాం. సో డైమెన్షన్స్ ఆఫ్ క్యూబాయిడ్ అని చెప్పి దీనిలో రాయవలసిన ఏంటి, మనం ఫస్ట్ వాల్యూ లెంత్. సో లెంత్ వాల్యూ మనకి 15 సెంటీమీటర్స్ అని ఇవ్వబడింది. సో L is equal to 15 సెంటీమీటర్స్. నెక్స్ట్ బ్రెడ్త్ B is equal to 10 సెంటీమీటర్స్ అండ్ నెక్స్ట్ డైమెన్షన్ ఈజ్ హైట్. సో హైట్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. మొత్తం 3 మెజర్మెంట్స్ కూడా సెంటీమీటర్స్ రూపంలో ఉన్నాయి. ఇప్పుడు మనకి సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఓన్లీ సర్ఫేస్ ఏరియా అని ఇవ్వబడితే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అని అర్థం. సో క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా మనం రికాల్ చేద్దాం. సో TSA ఆఫ్ క్యూబాయిడ్ ఈక్వల్ టు 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. సో దీన్ని అప్లై చేసి ఇక్కడ మనం రాసుకున్నట్లయితే నెక్స్ట్ స్టెప్లో 2 ఇంటూ L ఇంటూ B అంటే చూడండి 15 ఇంటూ 10 మల్టిప్లై చేయాలి. సో 15 ఇంటూ 10 ప్లస్ B ఇంటూ H. సో 10 ఇంటూ 3.5 ప్లస్ H ఇంటూ L. సో 3.5 ఇంటూ 15. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే నెక్స్ట్ స్టెప్లో 15 ఇంటూ 10, 15 10s are 150 ప్లస్ 10 ఇంటూ 3.5, 10తో మల్టిప్లై చేస్తే డెసిమల్ని ఒక ప్లేస్ రైట్ సైడ్కి జరిపితే చాలు కాబట్టి మనకి ఇది 35గా మారుతుంది. ప్లస్ ఇక్కడ 3.5 ఇంటూ 15. సో మనం 15తో ఒకసారి మల్టిప్లై చేస్తే 15 5s are 75. సో పాయింట్కి ముందు 5 ఉంది, 7 ఉంది అక్కడ. 15 3s are 45 ప్లస్ 7 మనకి 52 అంటే 52.5 ఇక్కడ వచ్చింది. సో బ్రాకెట్లో ఉన్నటువంటి 3 వాల్యూస్ని కూడా ఎడిషన్ చేస్తే మరి మనం 150 అలాగే 35 నెక్స్ట్ 52.5. సో ఈ డెసిమల్ని ఈ విధంగా రాసుకుంటే ఇక్కడ ఇది 7, 8 ప్లస్ 5 30, నెక్స్ట్ ఇది 2. సో 2 ఇంటూ 237.5 మనకు వచ్చింది. దీన్ని మనం డబల్ చేసినట్లయితే అంటే ఇంటూ 2 మల్టిప్లై చేసినట్లయితే చూడండి ఇక్కడ 1, 2 7s are 14 ప్లస్ 1 15, 6 ప్లస్ 1 7 అండ్ 2 2s are 4. సో టోటల్లీ 475 సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పి ఈ టోటల్ సర్ఫేస్ ఏరియాని మనం చెప్పవచ్చు. సో క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములాతో ఈ విధంగా అప్లై చేసి మనం ఈ ప్రాబ్లమ్ని పూర్తి చేయవచ్చు. ఇక 2 మార్క్స్లో నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 14. Find a quadratic polynomial whose sum and product of zeros are -1/4 and 1/4 respectively. సో క్వాడ్రాటిక్ పోలినామియల్ కనుక్కోవడానికి దాని జీరో వాల్యూస్ యొక్క సమ్ అండ్ ప్రోడక్ట్ ఇవ్వబడ్డాయి. సో ఇచ్చిన వాల్యూస్ మనం ముందుగా రాసుకుంటే సమ్ ఆఫ్ ద జీరోస్, సో ఇట్ ఈస్ కాల్డ్ ఆల్ఫా ప్లస్ బీటా విచ్ ఈస్ ఈక్వల్ టు -1/4. మనం జీరో వాల్యూస్ని ఆల్ఫా బీటాతో జనరల్లీ రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఇది ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. నెక్స్ట్ ఇచ్చింది ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/4. సో ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా బీటా మనకి తెలిసినప్పుడు క్వాడ్రాటిక్ పోలినామియల్ కనుక్కోవడానికి మనం డెరైవ్ చేసేటువంటి ఫార్ములా ఇప్పుడు మనం రాసుకుందాం. సో a quadratic polynomial with zeros alpha comma beta is, we know that k into x square minus of alpha plus beta into x plus alpha into beta. Here k belongs to real number set. సో మనకి ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా బీటా తెలిసినప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ పోలినామియల్ వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో దీన్ని కంటిన్యూ చేస్తే సమ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ బ్రాకెట్లో ఆల్ఫా ప్లస్ బీటా బదులుగా మనం రాయవలసింది ఎంత -1/4. సో -1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లేస్లో ఇక్కడ మనకి 1/4 ఇవ్వబడింది. సో ఇక్కడ k బిలాంగ్స్ టు r అని మనకు తెలుసు. సో నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు దీన్ని మరింత సింప్లిఫై చేస్తే టోటల్ ఒకే ఫ్రాక్షన్గా రాస్తే ఇక్కడ డినామినేటర్ 4 అవుతుంది. ఇక్కడ ఒక చోటే మనకి డినామినేటర్ 1 ఉంది కాబట్టి ఆ 4తో దీన్ని మల్టిప్లై చేస్తాం, క్రాస్ మల్టిప్లై. సో ఇక్కడ ఏమవుతుంది 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఇక్కడ 1x అలాగే ఇక్కడ 1. సో ప్లస్ ఎక్స్ ప్లస్ 1గా చెప్పవచ్చు. అయితే దీనిలో మనం మెయిన్ క్వాడ్రాటిక్ పోలినామియల్ తీసుకుంటే అంటే ఇక్కడ k అంటే ఏ రియల్ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ k అనేది ఇక్కడ మనకి 4గా సెలెక్ట్ చేసుకుంటే ఎందువల్లంటే ఇక్కడ డినామినేటర్ 4 ఉంది కనుక మెయిన్ క్వాడ్రాటిక్ పోలినామియల్ మనం కావడం కోసం kని 4గా తీసుకుంటే అంటే ఇఫ్ k is equal to 4 దెన్ ఇప్పుడు ఏమవుతుంది ఆ క్వాడ్రాటిక్ పోలినామియల్ కి మనకి ఆన్సర్
k ప్లేస్లో 4 రాసుకుంటే 4 ఇంటూ 4x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై 4 అవుతుంది. సో ఈ బై 4 ఇంటూ 4 క్యాన్సిల్ కాబట్టి రిమైనింగ్ మనకి మిగిలిందంతా 4x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1. దీనికి మైనస్ బి బై ఏ ఫార్ములా ప్రకారం ఆల్ఫా ప్లస్ బీటా -1/4 వస్తుంది. సి బై ఏ ప్రకారం 1/4 వస్తుంది. సో ఫైనల్లీ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈజ్ మనం ఏమని రాయవచ్చు 4x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1గా చెప్పవచ్చు. సో ఇంటూ ఎనీ రియల్ నెంబర్ ఉన్నప్పటికీ దాని జీరో వాల్యూ మారదు కాబట్టి వాటిలో ప్రైమరీ క్వాడ్రాటిక్ పోలినామియల్ దీనిలో మనం చెప్తాం. సో దీంతో ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం x plus 1 whole square equal to 2 into x minus 3. Check whether quadratic equation or not. సో ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుని ఇది క్వాడ్రాటిక్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ముందుగా గివెన్ ఈక్వేషన్ మనం ఒకసారి రాసుకుందాం. సో x plus 1 whole square is equal to 2 into x minus 3. సో దీనిలో అబ్జర్వ్ చేస్తే ముందుగా మనకి x plus 1 whole square ఉంది కనుక దీన్ని a plus b whole square ఉపయోగించి ఒకసారి మనం రాద్దాం. సో ఇక్కడ a plus b whole square అనే దాన్ని తీసుకుంటే we know that a square plus 2ab plus b square. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో x plus 1 whole squareని దీన్ని బేస్ చేసుకుని రాస్తాం. సో ఏ ప్లేస్లో x, b ప్లేస్లో 1 మనం సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇక్కడ ఏమవుతుంది x² ప్లస్ 2x ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్ అవుతుంది. ఇక రైట్ సైడ్లో 2 ఇంటూ చేయాలి అంటే 2 ఇంటూ ఎక్స్ 2x అవుతుంది, 2 ఇంటూ 3 6 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ స్టెప్లో 2x మైనస్ 6. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం, రెండు వైపులా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది ప్లస్ 2x అలాగే ఇక్కడ 2x ఉంది. సో ఈ రెండింటిని మనం క్యాన్సిల్ చేయవచ్చు, అంటే ఒకవైపు తీసుకొచ్చినప్పుడు ఇవి క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ 2x క్యాన్సిల్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్లో మనం ఈ -6ని కూడా ఇటువైపు తీసుకొచ్చి రాద్దాం. సో ఏమవుతుంది ఇప్పుడు x² ప్లస్ 1 ప్లస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0. సో మనం -6ని ఇటువైపు తీసుకురావడం వల్ల +6 అయింది. సో ఇప్పుడు మీరు 1 ప్లస్ 6 అంటే 7 కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మనం సింప్లిఫై చేస్తే x² ప్లస్ 7 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉందా లేదో చూడాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఏంటి, x² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఇందులో మనకి ఇక్కడ x² టర్మ్ ఎప్పుడైతే ఉందో డిగ్రీ 2 కాబట్టి దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మేట్లోనే ఉందనే విషయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. సో దీనిలో ABC ఎంత ఉన్నాయనేది ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఏ ప్లేస్లో అంటే x² కోఎఫిషియంట్ 1 ఉంది, సి ప్లేస్లో 7 ఉంది, బి ప్లేస్లో 0 ఉంది. అదే విషయం మనం ఇక్కడ రాద్దాం. సో ఇక్కడ ఏ ప్లేస్లో 1, బి అంటే 0, సి ప్లేస్లో 7. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మేట్లోనే ఉంది కనుక మనల్ని అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని మనం ఫైనల్గా కంక్లూడ్ చేయవచ్చు. సో ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి మనం రాయవచ్చు. దీంతో ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ పూర్తయింది. నెక్స్ట్ 2 మార్క్స్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఏఏఏ క్రైటీరియా ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్స్లో సిమిలారిటీకి సంబంధించినటువంటి ఏఏఏ క్రైటీరియాని ఇప్పుడు మనం మెన్షన్ చేయమని అర్థం జరిగింది. సో దీన్ని యాంగిల్ సిమిలారిటీ అంటాం. ఇప్పుడు దీన్ని మనం స్టేట్మెంట్ రాసే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్తో ట్రయాంగిల్స్ని తీసుకొని చూసినట్లయితే సపోజ్ ఈ రెండు ట్రయాంగిల్స్ కనుక మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అయినట్లయితే సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఫస్ట్ ట్రయాంగిల్, పిక్యూఆర్ అనేటువంటిది సెకండ్ ట్రయాంగిల్ అయ్యి ఈ రెండు సిమిలర్ అవ్వాలంటే ఇక్కడ చూపించినట్లుగా ఏఏఏ సిమిలారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిలో ఉన్నటువంటి 3 యాంగిల్స్ కూడా ఈ పిక్యూఆర్లో ఉన్నటువంటి 3 యాంగిల్స్కి వరుసగా ఈక్వల్ అయినట్లయితే అంటే 3 యాంగిల్స్ దీనిలో ఉన్న 3 యాంగిల్స్ కూడా సమానమైనట్లయితే సో ఈ రెండు ట్రయాంగిల్స్లో మరి సిమిలారిటీ పాటించబడుతుంది, అంటే సైడ్స్ రేషియో ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతుంది, యాంగిల్స్ ఈక్వల్ అయితే అనే విషయాన్ని మనం మెన్షన్ చేయాలి. దీన్నే ఇప్పుడు మనం ఇక్కడ స్టేట్మెంట్గా రాస్తున్నాం. ఇఫ్ ఇన్ 2 triangles corresponding angles are equal then their corresponding sides are in the same ratio and hence the 2 triangles are similar. అంటే చూడండి రెండు ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ యాంగిల్స్ కనుక ఈక్వల్ అయినట్లయితే ఆటోమేటిక్గా కరస్పాండింగ్ సైడ్ సేమ్ రేషియోలో ఉండి అవి సిమిలర్ అవుతాయి. సో ఇక్కడ ఏపీ బీక్యూ అండ్ సిఆర్ అనే యాంగిల్స్ ఎప్పుడైతే ఈక్వల్ అని మనకు తెలిసిందో అంటే అట్లీస్ట్ 2 యాంగిల్స్ సమానమైతే మూడోది ఆటోమేటిక్గా అవుతుంది. దానివల్లే దీన్ని పూర్తిగా యాంగిల్స్ని చూసి మనం డిసైడ్ చేసేది కాబట్టి ఏఏఏ సిమిలారిటీ అని మనం పిలవటం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్రాబ్లమ్ని ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 17. Find the midpoints of the sides of the triangle whose vertices are
tan 45 degrees cot 90 degrees, sin 0 degrees, tan 45 degrees and sin 0 degrees cos 90 degrees. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ 3 ఈ విధంగా ఇవ్వబడితే వాటి యొక్క సైడ్స్ మిడ్ పాయింట్స్ మనం కనుక్కోవాలి. సపోజ్ ఒక ట్రయాంగిల్ ఈ విధంగా ఉంది, దాని యొక్క వెర్టిసెస్ ఏ బిసి అని మనం తీసుకుంటే ఈ ప్రతి సైడ్ యొక్క మిడ్ పాయింట్ ని మనం కనుక్కోవాల్సి ఉంది. సో ఏబికి మిడిల్ పాయింట్ అండ్ బిసి అండ్ సిఏ, ఈ 3 సైడ్స్ కి మిడ్ పాయింట్స్ మనం కనుక్కోవాలి. ఇచ్చిన 3 పాయింట్స్ ని ముందుగా మనం ఏబిసిగా మెన్షన్ చేద్దాం. కానీ ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ మనం స్టడీ చేసిన దాని ప్రకారం ఈ వాల్యూస్ ని మనం ఇంటీజర్స్ రూపంలో వరుసగా రాసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వెర్టెక్స్ మనం ఏ అనుకుంటే tan 45 degrees cot 90 degrees అని ఇవ్వబడింది. బట్ వీ నో దట్ tan 45 degrees equal to 1 and cot 90 degrees equal to 0. సో ఏ అంటే 1, 0. సో ట్రిగనోమెట్రిక్ టేబుల్ మనం స్టడీ చేసిన దాని ప్రకారం ఇవి రాసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వెర్టెక్స్ బి అనుకుందాం. sin 0 degrees tan 45, but we know that sin 0 equal to 0 and tan 45 equal to 1. సో b అంటే 0, 1 అవుతుంది. ఇక లాస్ట్ వెర్టెక్స్ సి sin 0 degrees cos 90 degrees. We know that sin 0 equal to 0 and cos 90 is also 0. సో ఈ విధంగా ఏ బిసిని మనం పూర్తిగా న్యూమరికల్ గా నెంబర్స్ లోకి మార్చుకున్న తర్వాత మిడ్ పాయింట్స్ కనుక్కోవాలి. కాబట్టి సైడ్స్ కి 2 వెర్టిసెస్ మన దగ్గర ఉన్నప్పుడు, అంటే 2 పాయింట్స్ అనేవి లైన్ సెగ్మెంట్ ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు మిడిల్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములాని మనం మెన్షన్ చేద్దాం. మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ x1 y1 అండ్ x2 y2 ఈస్, మనకి దాని కోఆర్డినేట్స్ ఏ విధంగా వస్తాయి, x1 plus x2 by 2, y1 plus y2 by 2. సో ఒక రకంగా x కోఆర్డినేట్స్ అండ్ y కోఆర్డినేట్స్ యొక్క యావరేజ్ తీసుకుంటే అదే మిడ్ పాయింట్ అవుతుంది. ఈ విధంగా మనం 3 సైడ్స్ కి మిడ్ పాయింట్ కనుక్కోవాలి కనుక ఫస్ట్ ఒక ఆర్డర్ లో మనం ఏబి అనేటువంటి సైడ్ యొక్క మిడ్ పాయింట్ ని తీసుకుందాం. దేర్ఫోర్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. సో ఇప్పుడు ఈ బ్రాకెట్ లో x1 plus x2 బదులు ఇక్కడ చూడండి ఏబి ని మాత్రమే తీసుకోవాలి. సో x కోఆర్డినేట్స్ ఏమున్నాయి, 1, 0. సో x కోఆర్డినేట్ ఈస్ 1 plus 0 by 2 అండ్ y కోఆర్డినేట్స్ తీసుకుంటే ఈ రెండిట్లో 0, 1 ఉన్నాయి మళ్ళీ. సో 0 plus 1 by 2. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1 plus 0 is 1 కాబట్టి ఇది 1 by 2. సెకండ్ ప్లేస్ లో కూడా 1 by 2 వస్తుంది. సో ఏబి యొక్క మిడ్ పాయింట్ ని మనం 1 by 2, 1 by 2 గా కోఆర్డినేట్స్ చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ సైడ్ బీసీ మనం సెలెక్ట్ చేసుకుందాం. సో మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. సో దీని బ్రాకెట్ లో ఇప్పుడు మళ్ళీ మనం చూస్తే ఇదే ఫార్ములా అప్లై చేస్తే ఈసారి బీసీ కాబట్టి ఈ రెండింటిని మాత్రం అబ్జర్వ్ చేయండి. ఎక్స్ కోఆర్డినేట్స్ బోత్ ఆర్ జీరోస్. సో 0 plus 0 by 2 అండ్ y కోఆర్డినేట్స్ చూస్తే 1 and 0 ఉన్నాయి. సో 1 plus 0 by 2. సో 0 plus 0 is always 0. నెక్స్ట్ 1 plus 0 అంటే 1 కాబట్టి అది 1 by 2. 0 by ఎనీ నాన్ జీరో నెంబర్ మనకి 0 అవుతుంది కనుక మొదటి వాల్యూ మొత్తం 0 అయిపోయింది, సెకండ్ వాల్యూ 1 by 2 వచ్చింది. ఇక ఫైనల్ సైడ్ ఏసీ అనేది కూడా తీసుకుంటే లాస్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. సో ఏ అండ్ సి తీసుకోండి. ఇక్కడ 1, 0 అనేది ఉంది కాబట్టి ఇక్కడ 1 plus 0 by 2 అవుతుంది ఎక్స్ కోఆర్డినేట్. y ప్లేస్ లో 0, 0 ఉన్నాయి కాబట్టి సెకండ్ ప్లేస్ లో 0 plus 0 by 2 అవుతుంది. సో x కోఆర్డినేట్ ఈజ్ 1 by 2 అండ్ y కోఆర్డినేట్ ఈజ్ 0 బికాస్ 0 by 2 ఈక్వల్ టు 0. సో ఈ విధంగా మనం అడిగిన 3 సైడ్స్ కి కూడా మిడ్ పాయింట్స్ మూడింటిని కనుక్కోవడం జరిగింది. ఇక నెక్స్ట్ ప్రాబ్లం సొల్యూషన్ ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఎక్స్ప్రెస్ ద రేషియో ఆఫ్ సెకండ్ ఏ tan ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ sin ఏ. అంటే సెకండ్ ఏని tan ఏని sin ఏ అనేటువంటి పదాల్లో వచ్చే విధంగా మనం రాయాలి. సో దానికోసం ముందుగా మనం ఏం చేద్దాం, సెకండ్ ఏని దేని యొక్క రెసిప్రోకల్ మనం చూస్తే సెకండ్ నుంచి సైన్కి డైరెక్ట్ రిలేషన్ లేనప్పటికీ సెకండ్ అనేది కాస్కి రెసిప్రోకల్. సో ఆ విషయాన్ని ముందు మనం మెన్షన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెకండ్ ఏ అనే దాన్ని తీసుకుంటే సెకండ్ ఏ కెన్ బి రిటన్ యాజ్ 1 by cos ఏ అని మనకు తెలుసు. సో ఇప్పుడు సెకండ్ ఏ అంటే 1 by cos ఏ కాబట్టి ఇక్కడ మనం సైన్ ఏలో రాయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు కాస్కి సంబంధించి అంటే కాస్కి సైన్కి ఉన్నటువంటి రిలేషన్ని మనం మెన్షన్ చేద్దాం. సో దాని ప్రకారం చూస్తే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ తీసుకుంటే ఇందులోంచి మనం ఏం చేయొచ్చు, కాస్ ఉన్నటువంటి టర్మ్ని సైన్గా మనం కన్వర్ట్ చేయొచ్చు. అంటే ఇందులో ఈ సైన్ పదం అటు తీసుకెళ్ళినట్లయితే సో మనకి కాస్ స్క్వేర్ ఏ అనేది 1 minus సైన్ స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు కాస్ అనేది రూట్ ఆఫ్ 1 minus సైన్ స్క్వేర్ అవుతుంది కనుక నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, 1 by square root of 1 minus సైన్ స్క్వేర్ ఏగా దీన్ని మనం మెన్షన్ చేయవచ్చు. అంటే మనకి సెకండ్ ఏ యొక్క వాల్యూ పూర్తిగా సైన్లో రాసాం. చూడండి ముందు 1 by cos అని రాసాం,
కాస్కి సైన్కి ఉన్న రిలేషన్ ఉపయోగించుకుని, అంటే కాస్ స్క్వేర్ ఏ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్, కాస్ ఏ అంటే రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ని ఇక్కడ ఉపయోగించాం. ఇక నెక్స్ట్ మనం ట్యాన్ ఏని కూడా సైన్ పదాల్లో రాయాలి. బట్ ట్యాన్ అంటే మనకు తెలుసు, సైన్ని కాస్తో డివైడ్ చేస్తే వచ్చేదే మనకి ట్యాన్. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో వీ కెన్ రైట్ ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ ఏగా మనం మెన్షన్ చేయవచ్చు. సో ఇక్కడ సైన్ ఏ బై కాస్ ఏ కాబట్టి ఆల్రెడీ సైన్ ఏ ఉన్న టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచి కాస్ ఏ బదులు మనం ఏమైనా రాసుకోవచ్చు, రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ అని మనం మెన్షన్ చేయవచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో సైన్ ఏ ప్లేస్లో సైన్ ఏ అని రాస్తాం, బై కాస్ ఏ ప్లేస్లో రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని మనం మెన్షన్ చేస్తాం. సో చూడండి, సెకండ్ ఏ ఆన్సర్ కూడా సైన్లో చెప్పాం, ట్యాన్ ఏ ఆన్సర్ కూడా సైన్లో చెప్పాం. కాబట్టి ఈ రెండింటినీ కూడా సైన్లో ఎక్స్ప్రెస్ చేయడం మనకి పూర్తయింది. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, డ్రా ద డయాగ్రామ్ ఫర్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్. An angle of elevation of top of a tower from a point on the ground which is 30 meters away from the foot of tower is 30 degrees. సో ఈ సిచ్యువేషన్కి తగ్గినట్లుగా ఒక డయాగ్రామ్ గీమని అనడం జరిగింది. ఒకసారి మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో భాగంగా ఇచ్చినటువంటి దీన్ని పరిశీలిస్తే, ముందు ఇక్కడ చూడండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఎ టవర్. ఒక టవర్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తే, అంటే ఒక గ్రౌండ్ మీద ఉన్నటువంటి పాయింట్ నుంచి ఆ టవర్ని పైకి చూసినప్పుడు అది 30 డిగ్రీస్ కనపడింది. ఆ పాయింట్ 30 మీటర్స్ దూరంలో ఉంది. సో ముందు దీన్ని డయాగ్రామ్గా రిప్రజెంట్ చేయడం కోసం ఒక టాప్ ఆఫ్ ఎ టవర్ అన్నాడు కాబట్టి టవర్ అనేదాన్ని ఒకదాన్ని మనం వెర్టికల్గా తీసుకుందాం. సో దాని ప్రకారం దీన్నే మనం టవర్గా తీసుకుందాం. ఈ టవర్ నుంచి ఏమైంది, 30 మీటర్స్ ఎవేలో ఒక పాయింట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి సపోజ్ ఒక 30 మీటర్స్ ఎవేలో ఒక పాయింట్ని మనం తీసుకున్నాం అనుకుందాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనికి పెట్టే నేమ్స్, ఏబి అనేది టవర్ అనుకోండి, ఇక్కడ నుంచి 30 మీటర్స్ ఎవేలో ఉన్నటువంటి పాయింట్ని బీగా తీసుకోండి. సో అప్పుడు ఈ పి అనేది అంటే అబ్జర్వేషన్ పాయింట్, ఏబి అనేదేమో టవరు, 30 మీటర్స్ నుంచి చూస్తున్నాం. ఇక్కడి నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 డిగ్రీస్ ఉంది. అంటే ఏం చేయాలి, ఈ పిని ఏతో కలపాలి, ఈ టాప్ పార్ట్తో మనం కలపాలి. ఈ విధంగా కలిపినప్పుడు ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఫామ్ అయింది, 30 డిగ్రీస్. సో దీంతో మనకి డయాగ్రామ్ పూర్తయింది. మరి డయాగ్రామ్ గురించి ఇక్కడ మ్యాటర్ని మెన్షన్ చేయాలి కాబట్టి ముందు ఏం రాద్దాం, ఇక్కడ మనం అబ్జర్వేషన్ పాయింట్గా దేన్ని తీసుకున్నాం, పి అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో లెట్ ద అబ్జర్వేషన్ పాయింట్ బి పి, అంటే పి అనేది అబ్జర్వేషన్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ టవర్ అనే దాన్ని మనం ఏబీగా తీసుకున్నాం. సో దాన్ని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. సో హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్ టు ఏబి. ఇప్పుడు ఈ డిస్టెన్స్ అంటే పి నుంచి బి వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత, 30 మీటర్స్. సో పిబి ఈజ్ ఈక్వల్ టు 30 మీటర్స్గా మనం మెన్షన్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ని కూడా అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. అంటే బీపీఏ మధ్య ఉన్నటువంటి యాంగిల్ 30 డిగ్రీస్గా కూడా మనం చెప్పవచ్చు. సో దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ బీపీఏ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. యాక్చువల్గా డయాగ్రామ్ మాత్రమే గీయమంటం జరిగింది, అయినప్పటికీ డయాగ్రామ్లో ఉన్నటువంటివి ఏమిటి అనేది ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి కాబట్టి ఈ పిక్చర్లో ఉన్నటువంటి విషయాలన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో 2 మార్క్స్కి కేవలం ఇలా మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇక 2 మార్క్స్ ప్రాబ్లమ్స్లోని అలాగే సెక్షన్ 2లోని లాస్ట్ ప్రాబ్లమ్ని ఇప్పుడు మనం చూద్దాం. సో 2 మార్క్స్ ప్రాబ్లంలో లాస్ట్, calculate the length of the tangent from a point 12 centimeters away from the center of a circle of radius 5 centimeters. సో ఒక సర్కిల్ సెంటర్ నుంచి 12 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నటువంటి పాయింట్ నుంచి లెంత్ ఆఫ్ టాంజెంట్ మనం కనుక్కోవాలి. సపోజ్ ఓ అనేది ఒక సెంటర్ అనుకుంటే ఒక సర్కిల్ ఈ విధంగా డ్రా చేసినట్లయితే ఈ సెంటర్ ఓ నుంచి 12 సెంటీమీటర్స్ ఏవేలో ఒక పాయింట్ మనం తీసుకుందాం. సపోజ్ ఓ నుంచి ఇలా 12 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి పాయింట్ ని మనం పి అని కనుక తీసుకున్నట్లయితే ఈ పి నుంచి మనం ఏం చేయాలి, లెంత్ ఆఫ్ టాంజెంట్. సో దీని నుంచి ఒక టాంజెంట్ ఈ విధంగా డ్రా చేసినట్లయితే బోత్ సైడ్స్ మనం డ్రా చేయవచ్చు. ఇది ఎక్కడైతే మరి మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చిందో దాని సెంటర్ తో కలిపితే ఆ రేడియస్ అనేది 5 సెంటీమీటర్స్ అని ఇవ్వబడింది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకుంటే దాని పేరు క్యూ అందాం. సో ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది అని మనం బేసికల్ గా తెలుసుకోవాలి. బికాస్ ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్. సో ఇక్కడ OQ అనేది రేడియస్ కాబట్టి ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం 5 సెంటీమీటర్స్. సో ఇక్కడ 90 డిగ్రీస్ అనేది క్యూ దగ్గర ఉంటుంది కనుక టోటల్లీ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దాన్ని బేస్ చేసుకుని ఇది డిస్టెన్స్ డి, ఇది ఆర్ అనుకుంటే లెంత్ ఆఫ్ టాంజెంట్ ని షార్ట్ కట్ లో రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ గా చేయవచ్చు, లేదంటే కంప్లీట్ గా పైథాగరస్ థియరం వాడి మనం చేయవచ్చు. సో ముందుగా ఇక్కడ మ్యాటర్ ని రిప్రజెంట్ చేద్దాం. O is the center of the circle and OP equal to 12 centimeters. This is the external point. Next,
let PQ is the length of the tangent. So PQ ని మనం tangent length అనుకుందాం. ఇక నెక్స్ట్ ఈ రేడియస్ అనే దాన్ని కూడా మనం తీసుకోవాలి. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ OQ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి ఈ OQ అనేది PQ అనేది పెర్పెండిక్యులర్ గా ఉంటాయి కాబట్టి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో OQ is perpendicular to PQ. సో ట్రయాంగిల్ OPQ is a రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇప్పుడు ఇందులో పైథాగరస్ థియరం కనుక అప్లై చేసినట్లయితే హైపోటెన్యూస్ ఏదవుతుంది OP అవుతుంది. సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ రూల్ ప్రకారం OQ స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్ షుడ్ బి ఈక్వల్ టు OP స్క్వేర్ మనం రాయవచ్చు. సో బై యూజింగ్ పైథాగరస్ థియరం OQ స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు OP స్క్వేర్. సో ఇందులో OQ అనే వాల్యూ 5, OP అంటే 12. ఈ రెండు ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే OQ ప్లేస్ లో 5 స్క్వేర్, PQ అనేది ప్రస్తుతం అన్నాం. సో PQ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు OP అంటే 12. సో మనకి PQ స్క్వేర్, PQ లెంత్ కనుక్కోవాలంటే ఇది ఇక్కడ రైట్ సైడ్ షిఫ్ట్ చేయాలి కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్ లో PQ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 12 స్క్వేర్ మీన్స్ 144 మైనస్ ఈ టర్మ్ ఇటు వస్తే మైనస్ అవుతుంది, 5 స్క్వేర్ అంటే మనకి 25. సో PQ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 144 లో 25 మనం మైనస్ చేసినట్లయితే we got 119. therefore PQ అనే లెంత్ ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 119 సెంటీమీటర్స్ అవుతుంది. బట్ 119 ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. దీనిలోంచి మనం ఏ విధమైన సింప్లిఫికేషన్ కూడా చేయలేం కాబట్టి, అంటే రూట్స్ లోంచి మనం అక్కడ రేషనల్ పార్ట్ బయటకు తీయలేం కనుక ఇదే ఆన్సర్ గా మనం మెన్షన్ చేయవచ్చు. సో వీ కెన్ కన్క్లూడ్ దట్ లెంత్ ఆఫ్ ద గివెన్ టాంజెంట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 119 సెంటీమీటర్స్. సో దీంతో మనకి ఈ SCERT మోడల్ పేపర్ 1లో ఉన్నటువంటి 1 to 20 ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ ని మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇన్ దిస్ వే, టు గెట్ మోర్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, please subscribe this channel, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. See you later in the next video.